అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. ఇటీవల కాలంలో ధర్మవరంలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాల గురించి చాలా మంది చాలా గొప్పగా చర్చించుకుంటున్నారు. దాని వెనుకొండి నడిపించినటువంటి సత్యకుమార్ గారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు గారు చాలా గొప్పగా చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా కూడా బ్యాక్ ఎండ్ లో ఉండి నడిపించినదే గొప్పగా మనకు ఇంప్లిమెంట్ అవుతుంది. అలాగా హరీష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు నిర్వహించినటువంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అమోఘం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేటి తరం యువతకు, నేటి తరం చిన్న పిల్లలకు మర్చిపోయినటువంటి పాత క్రీడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంక్రాంతి ఈ 3 రోజుల్లో చాలా వరకు అన్ని గేమ్స్లు, కబడ్డీ కావచ్చు, రాతి లాగుడు కావచ్చు, చాలా వరకు తోలుబొమ్మలాట కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ముగ్గులు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా వరకు వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకు బహుమతులు ఇస్తూ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంపే విధంగా చాలా గ్రాండ్గా చేశారని చెప్పుకోవాలి. అది ఒకసారి చూద్దాం. సత్యకుమార్ యాదవ్ గారు మంత్రి, ఈ విధంగా ముగ్గుల పోటీలు కూడా నిర్వహించారు. చాలా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలాగే గంగిరెద్దులు, రాతిలాగుడు పోటీలు, అది కబడ్డీ పోటీలు, కోడి పందాలు, ముఖ్యంగా మంత్రి గారే కబడ్డీ పోటీలో ఆడాడు. ఇసుక మూటలు మోసే పందాలు ఇవి తోలుబొమ్మల ఆటలు. ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు సత్యకుమార్ యాదవ్ గారు 3 రోజులు చాలా గొప్పగా చేశారు. ఇది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇది పక్కన పెడితే ధర్మవరం నియోజకవర్గానికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సంక్రాంతి 3వ రోజు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు స్వయాన మంత్రి సత్యకుమార్ గారికి ఫోన్ చేసి దేశంలో ఒకే ఒక మెగా హ్యాండ్లూమ్ క్లస్టరు మంజూరైనది, అది ధర్మవరానికే మంజూరైందనేసి సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు. అది ఒకసారి చూద్దాం. ఒకసారి సత్యకుమార్ యాదవ్ గారు ఏం చెప్పారో చూద్దాం. అది మనకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ధర్మవరం నియోజకవర్గంలో చాలా మంది చేనేతలు ఉన్నారు. ఆ చేనేత వృత్తుల్ని కాపాడడానికి, వాళ్ళ ఉత్పత్తులు పెంచడానికి, దాంతోపాటు వాళ్ళకి అక్కడే శిక్షణ ఇచ్చి పనిముట్లు 90% రాయితీతో ఈ మెగా క్లస్టర్ యూనిట్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా పెద్ద ఎత్తున దేశంలో మన ధర్మవరంకు ఒక్కటే ఇది మంజూరైంది. ఆ గొప్పతనం సత్యకుమార్ గారికి చెల్లుతుంది. అది ఒకసారి చూద్దాం ఆయన మాటల్లోనే. చిన్న విషయం చెప్పాలి. సంతోషకరమైన వార్త ఇప్పుడే కాసేపు ముందు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు ఫోన్ చేశారు. చేసి అయ్యా నువ్వు ధర్మవరానికి చేనేత సోదరులంతా ఎక్కువ ఉన్నారని చెప్పి మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అడిగాం. ఈ పేపర్ వర్క్ ఇది ఎంత అయింది, ఇవాళే నేను మధ్యాహ్నానికి క్లియర్ చేశాను. దేశంలో వచ్చిన మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఒకటే క్లస్టర్, అది ధర్మవరం వచ్చిందని కాసేపు ముందు చెప్తే సుధాకర్ అన్న, రాఘవ, కాటమన్న, సిద్ధార్థన్న, మన దిక్కా చంద్ర అందరూ కలిసి మంత్రి గారికి ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఏది ఏమైనా ధర్మవరానికి రానున్న రోజుల్లో మంచి రోజులనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.